నమస్తే అండి, నేను మీ జయలక్ష్మి. ఈరోజు మన వీడియో ఏంటో చూపిస్తాను. అస్సలు అస్సలు అందం అంటే అందం అన్నట్లా, ఇంత అందమా అన్నట్లుంటుంది. చూడండి, ప్రకృతి అందాలి. అది కూడా చూస్తున్నారా? ఇప్పుడు వస్తున్నా, మీకు అర్థంగా దగ్గరికి వెళ్తే కదా అర్థం అవుతుంది. మీరు కూడా వావ్ అంటారు. నేనైతే అలానే అన్నాను అనమాట. ఇదిగో పోయిన సంవత్సరం ఇంకా పైకి వెళ్ళినారండి. అసలు పైన ఎట్లుందో పరిస్థితి ఏమో బాబోయ్, ఇంత ఆనందం. జయలక్ష్మి నీకు చాలమ్మా, ఈరోజు భోజనం అక్కర్లేదు, ఇంక నీకు అయిపోయింది, నీ పని అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇంకెళ్ళారండి బాబోయ్, ఇంత అందం ఇంత ఆనందం నేను తట్టుకోలేనమ్మా. నేను పైకైతే వెళ్ళిపోతాను. ఎట్లుందో ఏమో పూలతో నిండిపోయి. అబ్బా, ఇదిగో చెప్పానా నేను చెప్పానా. ఇదిగో స్వాగతిస్తూ అనమాట. ఇలా బాబోయ్ చూడండి, అసలు ఒకసారి కింద పువ్వులు చూస్తున్నారా? ఇంతకన్నా ఏం కావాలమ్మా దేవుడా. చూసారా? అది నేను చెప్పానా? ఇదిగో ఇక్కడ అస్సలు ఇవన్నీ రాలిపోతాయండి. బాబోయ్ నిజంగా చూడండి. ఇదిగో రోజుకో అలా ఉంటుంది ఇక్కడ, ఎందుకో తెలీదు. అంటే అందుకే నేను ఎప్పుడు వీడియోలు అప్పుడు తీస్తుంటాను, ఎందుకంటే మనకు గుర్తుంటాయి కదా. ఇదిగో అమ్మా చూడండి, మీ జయలక్ష్మి ఆనందాలు. బాబోయ్ ప్రకృతి అందాలు. దేవుడా అసలు ఇంతకన్నా ఏం కావాలి. పావురం వచ్చిందబ్బా, పావురం వచ్చింది. ఇదిగో నీళ్ళు తాగుతుంది. చెట్ల నిండా పువ్వులతో అలంకరణ చూడండి అమ్మా ఒక్కసారి. దేవుడా మామూలు విషయం ఇది. తాగమ్మా, తాగు, నీళ్లు తాగు. నా మాటలేం పట్టించుకోకు. జయలక్ష్మి రోజు అలవాటు అయిపోయింది కదా మీకు. భయపడకుండా తాగేయండి, మీకోసమే పెట్టేది అక్కడ నేను. బాగుందమ్మా, బాగుంది. ట్రైన్ కూడా వచ్చింది లోపు. ఇది వచ్చింది కదా. వామ్మో ఎర్రటి ఎండ అండి. టైం ఎంత తెలుసా? 11 అయింది మార్నింగ్. అయితే మాత్రం ఏముంది, 11 కాదు 12 అయినా, మిట్ట మధ్యాహ్నం మలమల మాడిపోయినా ఈ వీడియోలు మాత్రం నేను తీయాల్సిందే. బాబోయ్ మళ్ళీ దొరకవండి రోజుకు. అదిగో జల రాలుతుంటే చూడండి ఒకసారి మీరు అందాలు. అసలు అది ఎలా అదిగో రాలుతున్నాయి చూస్తున్నారా? నాకైతే ఎండకి ఎదురెండకి నాకేం కనిపించట్లేదు. మీరు మాత్రం చూడండి. నేనైతే టీవీలో అప్లోడ్ చేసిన తర్వాత, ఛానల్ అప్లోడ్ చేసి నాకు టీవీలో చూస్తాను. దేవుడా 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 ఏంటమ్మా ఇంత సంతోషం. మీరు ఏమనుకోకండి, జయలక్ష్మి ఏంటి ఇట్లా అరుస్తుందని చెప్పి. నాకు అంత ఆనందం మీకు అర్థమై ఉండొచ్చు. చూసారా? ఇదిగో పువ్వులు, మన చెట్ల నిండా పువ్వులు అయితే నిండా రాలిపోయి. బాబోయ్ అసలు ఆ పువ్వులు తొక్కాలన్న ప్రాణం అప్పట్లేదు. ఇదిగో బకెట్లు రాలిపోయినాయి చూడండి ఒకసారి. మళ్ళీ మనం ఎప్పుడన్నా చూసుకోగలుగుతాం ఇన్ని పువ్వులు? మనం ఏమన్నా అలంకరించేవా ఇవి? భగవంతుడు అలంకరించినవి మనం ఎక్కడ చేస్తాము? ఒక్కటన్నా మనం చేయగలుగుతామా? వీటిల్లో చేయలేమండి. ఇదిగో చూడండి చెట్టు మొత్తం చూస్తున్నా. దేవుడా నా ఆనందానికి అంతుల్లో. థ్యాంక్స్ తండ్రి, డివైన్స్కి థ్యాంక్స్ చెప్తున్నా నేను. ప్రకృతికి థ్యాంక్ యూ సో మచ్. ప్రకృతికి థ్యాంక్ యూ అండి నిజంగా. ఎందుకంటే ఇంత అందాన్ని నాకు అందించినందుకు. ఇంతకన్నా కోట్లు పెట్టినా దొరకని ఆనందం అనమాట ఇది. అమ్మ టీవీలో వేసుకొని చూస్తే ఉంటుందిరా దేవుడా. ఇక్కడ మేము ఈరోజు టీ తాగుదాం అనుకున్నాము. రాత్రి మీకు తెలియని విషయం, ఇక్కడ ఉండి 11 దాకా ఇంటికి వెళ్ళి అన్నం వండుకొని తిని అన్నీ చేసేటప్పటికి లేట్ అయింది. లేచేటప్పటికి లేట్ అయిందండి. టీ ఇంట్లో తాగేసాం అనమాట. నాకు ఇంకా అసలు ఈ పువ్వులుంటే నిద్ర ఇంకెక్కడది. ఒంట్లో బాగున్నా అదిగో మర్చిపోయా చూపించటం. బాబోయ్ మాట్లాడుతుంటే కనిపించింది. ఇదిగో నేను చెప్పాను రేకుల నిండా రాలుతాయని. ఏంటమ్మా ఇంత అందం? చూడండి మీరే, అబద్ధం అవుతుంది. ఇదిగో చూడండి, ఇదిగో ఇక్కడి నుంచి ట్రైన్ వస్తే చూపిస్తా. బాబోయ్ నా వల్ల కాదమ్మా. ఇంత అందమా దేవుడా, ఇంత అందమా. వామ్మో చూసారా? మీరే చూస్తున్నారా? ఏమోనమ్మా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నేనైతే ప్రకృతికి థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ. పువ్వులు తక్కువ బుద్ధి కావట్లేదు. రైలు వస్తే చూపిస్తా ఇక్కడి నుంచి. వచ్చిందబ్బా రైలు కూడా మనకు సహరిస్తుంది. అంతకన్నా ఏం కావాలి? మన అదృష్టం అనుకోవాలి. ఇదిగో చూసారా? విదేశాల్లో చూసినట్లేదా దేవుడా. బాగుందమ్మా, బాగుంది. జయలక్ష్మి నీ పంట పండింది. పూలైతే ఫుల్గా వచ్చాయి. జయలక్ష్మికి ఇంకేం కావాలబ్బా నాకు? నగలు అవన్నీ ఏమొద్దు, ఆస్తులు అంతస్తులు కూడా. నిజంగా చెప్తున్నాను. ఇదిగో ప్రకృతి ఉంటే చాలు, ఈ ఆనందం ఉంటే చాలు అనమాట. బాగుంది దేవుడా. నేనైతే మన తోటకల్లి కూడా చుట్టం మర్చిపోయా. ఈ పూలు అయిపోయింది దాకా. అదిగో ఇక్కడ నుంచి చూడండి, రేకుల మీద కింద. ఇదిగో చెట్టు మొత్తం చూపిస్తాను మీకు. ఇది పోతే మళ్ళీ మనకు రాదు కదా, అది నా బాధ. మళ్ళీ సంవత్సరం దాకా రాదు కదా. మన తోట రోజు తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా చూపిస్తా. కరివేపాకు తీసుకురామంది మా అమ్మాయి. మళ్ళీ అదిగో పువ్వులు చూసారు జల ఎలా రాలుతున్నాయి కనిపిస్తున్నాయి మీకు?
నాకు కెమెరాలో కాకుండా బయట నుంచి కనిపిస్తుంది అనమాట. కెమెరాలో ఏం అర్థం కావట్లేదు, స్క్రీన్ మొత్తం నల్లగా అయిపోయింది. అయినా తీస్తున్నా, వచ్చినంత వరకు వస్తుంది. ఇది పోగొట్టుకోకూడదు మనం. ఇది దేవుడిచ్చిన వరం, ప్రకృతి ఇచ్చిన వరం. బాబోయ్ చూసారా, ఇదే ఈ సీన్ తీయాలనుకున్నాను పగలు. నిన్న ఉదయాన్నే తీసాను ఒకటి, చూడండి వీడియో పెట్టాను. అంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఒకటి వీడియో, నైట్ వ్యూ ఎలా ఉంటుందో అది పెట్టాను. ఇదొకటి, ఇంకా ఈవినింగ్ కూడా వస్తాను, ఈవినింగ్ ఒకటి పెడతాను. మేము కనిపిస్తాము వీలైనంతవరకు. ఇప్పుడంటే ప్రొద్దుటే పని ఉంటుంది కదా, వీడియో రావటం మనకు ఎక్కువ. అందుకని ఇదిగో మన చిన్న గార్డెన్లో అయితే ఏమొచ్చినాయి ఈరోజు, పూలు వచ్చినాయి ఏమన్నా. మందారం ఇప్పుడు ఎక్కడో కనిపించినట్లుంది. సరే ఒక్క నిమిషం, అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మనం బాబాయ్ అరిసి ఎండకి మంచినీళ్ళు కూడా అవుతున్నాయి. నేను తెచ్చుకున్నానో లేదో నాకే గుర్తులేదు. దాహం వేస్తుందండి. ట్రైన్ వచ్చేసింది మళ్ళీ. దేవుడా ఈ పువ్వుల నుంచి చూద్దాం. ఎందుకు వదులుకోవాలి కదా, మనం వచ్చినప్పుడు చేసుకోవాలి, మళ్ళీ చూసుకోవచ్చు. బాగుంటుందండి. నాతో పాటు అసలు మెయిన్ నా సంతోషం కోసం, తర్వాత మీరు కూడా చూస్తారు కదా నాతో పాటు, అది నా ఆనందం. నేను పైకి ఎత్తి మాట్లాడుతుంటా కదా, గొంతు ఒక్కోసారి అలా వస్తుంది, ఏమనుకోకుండా అడ్జస్ట్ అవ్వండి. మీ జయలక్ష్మి ఆనందానికి అంతులు ఉండవు. ఆనందం ఎక్కువైనా ఏడుపు వచ్చినా వాయిస్ అలా మారిపోతుంటుంది కదా, సహజంగా జరిగే విషయం అది. అలానే ఇప్పుడు నాకైతే ఆనందం బీభత్సంగా ఎక్కువైపోయింది. అంటే పూలు చూస్తున్నారు కదా మీరే, మీకైనా ఎంత ఆనందం. బాబోయ్ నా వల్ల కాదమ్మా. అబ్బా అబ్బా అబ్బా, ఇదిగోండి ఎంతసేపు చూస్తే తెన్నో తీరిద్ది. మళ్ళీ రేపు ఈ విధంగా ఉండు, రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది అనమాట. మనం వెళ్దారండి. మా అమ్మాయి కరివేపాకు అడిగింది, ఫోన్ చేస్తుంది. గబగబా కరివేపాకు తీసుకొని ఏమొచ్చినాయి చూసి వెళ్ళిపోదాం మనం. నేను ఇక్కడికి వస్తే రానని తెలుసు తనకి, అందుకే అంటుంది నువ్వు వెళ్తే రావు నేనే వెళ్తానని. ఇగో కలర్ పూలు గబగబా అన్నీ చూసేసుకుందాం మన చెట్లన్నీ. మనం కూడా ఎట్లా ఉన్నాయో చూడాలిగా. నేను నీళ్ళు కూడా పోయిలా. ఇగో పెద్ద పెద్ద వంకాయలు అయితే వచ్చేసినాయి. ఈరోజు నేను గబగబా చూపిస్తామన్నాయి, ఎందుకంటే పూలన్నీ వచ్చినాయి. అన్నీ మనకు పెద్ద చెట్టుకి వచ్చినాయి కదా, అందుకని అనమాట. ఇదిగో ఇక్కడ ఒక మల్లెపూ వచ్చింది. 11 అయింది ఇప్పుడు టైము. అయినా కోసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఉంటాయి. ఇదిగో పప్పుచారు చేస్తుందంటే మా అమ్మాయి. ఈ టమాటా కూడా కోసుకుని వెళ్దాం, బాగుంటుంది. దాంట్లోకి 2 పచ్చిమిరపకాయలు అవి. అమ్మ ఇదిగో మీ జయలక్ష్మి ఆనందాలు చూడండి. ఇదిగో అన్నం. అమ్మో ఇదేమన్నాం రా బాబోయ్ నాయన. ఇదిగో పువ్వులు, ఆ పువ్వులే అనుకున్నా. ఇదిగో ఇక్కడ పెద్ద పువ్వు. మళ్ళీ వచ్చావా, నువ్వు వచ్చావా? బంగారు తల్లి ఎంత చక్కగా ఉన్నావే నువ్వు. బాగున్నావు అమ్మ, బాగున్నావు. ఇప్పుడు తీసుకెళ్ళి వేరే దగ్గర నాడదామన్నా కూడా నాకు టైం లేదు. బాబాయ్ చెట్లన్నీ ఎండిపోతున్నాయి వచ్చి. పువ్వులు అంటున్నా, నీళ్లు పోసుకోవాలి. ఇదిగోండి విరజాజులు, రాత్రి చూపించాను. పొద్దున్నే రావటం లేట్ అయింది. ఇప్పుడు 11 అయింది. కోసేస్తున్నాను ఇప్పుడు. ఫ్రిడ్జ్లో దాచి పెట్టుకుందాము, రేపు దేవుడికి పెట్టుకోవచ్చు. ఇవాళైతే పూజ అయిపోయింది మంది చక్కగా. అమ్మయ్య రోజు ఒకేలాగా అవ్వదు కదా ఒక్కోసారి. ఇదిగో పువ్వులు అయితే కోసేస్తున్నాను. లెక్క పెట్టను నేను, రమణి గారు వద్దని చెప్పారు. నాకు గుర్తొస్తుంది కోసినప్పుడల్లా. ఏంటో మీ జయలక్ష్మిని ఒక్కోసారి ఇగ్నోర్ చేయండి అబ్బా కొన్ని విషయాల్లో. ఎందుకంటే పాపం మాట్లాడుతూ ఉంటుంది అలా. ఆనందం తట్టుకోలేక ప్రకృతిలోకి వస్తే అలా ఉంటుంది. ఇది కింద పడ్డది కాబట్టి నేనే పెట్టుకుంటాను, దేవుడికైతే పెట్టను. ఇంతేనా, ఇంకేమన్నా వచ్చాయా? గబగబా వెళ్ళిపోవాలి ఇప్పుడు. మర్చిపోయి కరివేపాకు తీసుకురమ్మంది మా అమ్మాయి. అమ్మో కనకంబరాలు వచ్చినాయి, గులాబీలు వచ్చినాయి. గులాబీలు కోసుకుందాం. నాకు మన ఇదిగో ఈ పండిపైన కోసుకుందాం 2. కొంచెం పప్పుచారులోకి అయితే ఉంటాయి కదా, అందుకనే. నిన్న గోంగూర పులుసుకూర చేసామండి, చాలా బాగుంది. అయ్యో ఈ కనకాంబరాలు కూడా కొయ్యాలి ఇప్పుడు. ఈ ఎండకి మండిపోతుంది పైన. నేను అవి నాకు ఏం తీస్తున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు, కనిపిస్తుందో లేదో కూడా. స్క్రీన్ నల్లగా అయిపోతుంది కదా ఎండకి సెల్లులో. సరేలేండి, భగవంతుడు ప్రకృతి అంటే దైవం, నేను అది గట్టిగా నమ్ముతాను. నమ్మేదేంటి, అది నిజం కదా. ఎందుకు జయలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు? ఆనందంలో ఎక్కువైపోయి ఉండమ్మా. నీ ఆనందం చల్లకుండా నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా వేస్ట్ ఈ ఆనందం ముందు. అది సంగతి. ఇంకా తొందరగా చెప్పండి, వెళ్ళిపోవాలి నేను. మళ్ళీ నాకు చాలా పని ఉంది. పెద్ద చెట్టు వీడియో తీసుకోవాలమ్మా నేను, ఎందుకంటే నాకు మళ్ళీ సంవత్సరం దాకా దొరకదు. తొందర రండమ్మా బుజ్జి తల్లులారా, మీరు తొందరగా రండి. నేను మా అమ్మాయికి ఇచ్చి రావాలి, ఇది చెప్పింది. అయ్యో చూసారా, ఈ తొందరలో ఈ జయలక్ష్మి ఏం చేస్తుందో తెలియదు. చూడండి ఎట్లా చేశాను. మళ్ళీ వచ్చి నాటేస్తా. ఇది ఇలాంటివి చేస్తూ ఉంటా. మా అమ్మాయి అదే అంటుంది, బాబాయ్ నిన్ను పైకి పంపిస్తే గంటలు అక్కడ ఉండిపోతావు అమ్మ, అలా ఉండిపోతావు నువ్వు అని. ఏం చేస్తాను చెప్పండి, ఈ అందాలు మళ్ళీ మనకు దొరకవు. ఇదిగో ఇలా చిగురు ఇలా తెంచేస్తే బాగా వస్తుంది గుబురుగా మళ్ళీ. ఇది ఒక టెక్నిక్ కరివేపాకి.
మీకు ఇంత ఆడావుల్లో కూడా నేను చెప్తున్నాను, అందట్లేదు ఇది. అమ్మయ్య, ఇదిగో గుబురు వస్తుంది. ఏమంటారు దీన్ని? స్టెమ్లు స్ప్రెడ్ అవుతాయి చక్కగా, గుబురుగా పెద్దగా ఇలా వస్తుంది అనమాట. చాలా ఇంకా ఏమన్నా కావాలా? మా అమ్మాయిని అడగాలి. ఇదిగో ఇది ఈరోజు నేను వెళ్తున్నాను కదా అని చెప్పింది పని. యాక్చువల్లీ వీటి కోసం కాదు, మా అమ్మాయి తెచ్చుకుంటానంది. నేను వెళ్తాను కదా, ఇంకిద్దరం ఎండలో ఎందుకులే అని చెప్పి ఇంకా నేను కోసుకొస్తానని చెప్పాను. అమ్మా ఇదిగోండి, ఒకసారి చూసుకుంటున్నాను అంతే. అన్నీ ఒక టైంలో చూసుకుంటే మళ్ళీ వస్తాలేమో. చెర్రీ టమాటాలు ఒకసారి చూసుకుంటే ఇవి ఇచ్చొచ్చి అమ్మమ్మ వాళ్ళు బట్టలారేసుకున్నారు ఈరోజు. బాబాయ్ చెట్టుకు నీళ్లు పోయాలండి, పాపం ఎండిపోతున్నాయి. నేనేంటో ఇదిగో దీంట్లో పడిపోయి ఈ పెద్ద చెట్లు, బాబాయ్ చూడండి ఎంత గుత్తిలాగా ఎట్లా వచ్చినాయి. ఎక్కడ కనిపిస్తుందో మీకు? భలే ఉంది కదా, చూపిస్తా. ఇదిగో ఒక దగ్గరే పువ్వులన్నీ ఇదిగో ఎట్లా వచ్చినాయి, ఎల్లో కలర్ పువ్వులు. అసలు ఈ కలర్లో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎంత అందంగా ఉంటుంది కదా. ఇదిగో ఇదిగో ఇక్కడ మన పెద్ద చెట్టు చూడండి, మళ్ళీ మనం చూడలేము సంవత్సరం మొత్తం. ఇదిగో ట్రైన్ కూడా వచ్చింది దాంట్లోనే. అమ్మా ఎందుకు నేను ఇంత భరించలేని, అరుణతిలా అంటుంది చూడు అనుష్క, నాకు భరించలేని బాధను కలిగించండి కొబ్బరికాయలు కొట్టి నెత్తి మీద అనే ఆ సీన్ ఉంటుంది కదండి. అలా ఈ ఆనందాన్ని నేను భరించలేకపోతున్నాను నిజంగా. దేవుడు నాకు ఒక్కసారి పెద్ద కోట్ల ఆస్తిని ఇచ్చాడు. నేను ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియట్లేదు. ఇదంతా ఆనందం 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 ఆనందం. నేను ఎన్నో అనుకుంటానండి, మీకు కొన్నే చెప్తుంటాను అనమాట. ఇలా నా సంతోషం మామూలుగా లేదు. చూడండి మీరే కావాలంటే, మరి ఉండదా? ఎవరికైనా ఉంటుంది కదా. ఇదిగో చూసారా, ఇదంతా పరుపులాగా పరుచుకొని, ఓహో దేవుడా. ఇదిగో ఇది సంగతి, ఇలా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం తీద్దాం వీడియో, ఇక్కడికి ఆపేద్దాము మరి. మళ్ళీ ఎందుకు? మళ్ళీ బుజ్జి వ్లాగ్స్లో కూడా వీడియో తీయాలి కదా నేను. మనం చూసేసినట్లేనా ఇది మొత్తం? అయిపోయిందా మన జయలక్ష్మి వ్లాగ్స్కి? చూసారా అందాలు? అమ్మ నేను ఇది వీడియో అప్లోడ్ చేయగలనే, వైఫై పని చేయట్లేదు సరిగ్గా, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వీడియో అప్లోడ్ అయిపోయేది. వస్తుందేమో కాసేపు ఉండి. ఇది వీడియో అప్లోడ్ అవ్వగానే తినకపోయినా ఫస్ట్ నేను ఈ వీడియో చూసుకోవాలమ్మా నా కళ్ళతో. అంత హ్యాపీగా ఉంటుంది నాకైతే. ఎందుకంటే మళ్ళీ సరిగ్గా వచ్చినా రాపోయిన గబుకుని వచ్చి తీసుకోవచ్చు. మళ్ళీ ఈ పువ్వులు ఉండో రేపు, అది నా బాధ. ఎండ ఏం పట్టించుకోకూడదండి ఇలాంటప్పుడు. కొంచెం మనం సిక్ అయినా పర్లేదు, కానీ ఇవి మాత్రం మనం తీసుకోవాల్సింది అంతే. ఇంకా అదే మా పాప అరుస్తుంటుంది. అయినా సరే ఏమైంది, మనకు మళ్ళీ దొరకవు కదా. అమ్మయ్య ఇదిగో ఇవన్నీ ఇలా ఉంటుంది. ఏంటి అందం. ఇంకా మళ్ళీ వద్దాం పైకి. ఇదిగో సీతాకోచిలు కనపడుతుందా? ఇంత అందంలో సీతాకోకలు చిరకలు తిరగకపోతే ఏం తిరగతాయి చెప్పండి. దాంట్లో నేను ఒక దాన్ని తిరుగుతూ ఉంటా దీంట్లో. ఇదిగోండి నా తోడు పావురాళ్ళు వస్తూ ఉంటాయి. ఇలా వాటర్ పెట్టాను తాతల్లి, మళ్ళీ వస్తా ఇప్పుడే. నేను ఇవి ఇచ్చేసి వస్తా. శ్రవంతక్క కరేపాకు కావాలంటుంది పప్పుచారుకి. ఇచ్చేసి వస్తాను, మీరు వాటర్ తాగుతూ ఉండండి. నేను మళ్ళీ వస్తాను, ఇంకొక కెమెరా తీసుకొని వస్తాను. అరుస్తూనే ఉంటా ఇంక ఇలా. తాగండి, అలవాటు అయిపోయినాయండి. దగ్గరికి వెళ్తే మాత్రం పారిపోతాయి, కానీ ఇలా దూరంగా ఉంటే మాత్రం చక్కగా వింటాయి మాట. ఇదిగో చూసారా, హ్యాపీగా పువ్వుల్లోనే వాటికి కూడా హాయిగా ఉంది, ప్రశాంతంగా తాగుతున్నాయి. తాగండి ఆడుకోండి, మళ్ళీ నేను ఇప్పుడే వస్తాను, ఓకేనా? ఇంతే ఈ రోజుకి ఇది. రేపు మరి ఎలా వస్తాయో తెలియదు నాకు పూలు. నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఒక విషయం తెలుసా, ఈ పువ్వులు నచ్చి ఒక అమ్మాయి పాప నిన్న సబ్స్క్రైబ్ చేసుకొని అంటుంది, ఆంటీ నేను ఈ పువ్వుల కోసమే చేసుకున్నానంటే చాలా థ్యాంక్స్ రా నీకు అని చెప్పా. ఎందుకంటే పువ్వుల అంటే ప్రకృతి అంటే ఎవరండి ఇష్టపడరు, చాలామంది ఇష్టపడతారు కదా, అందుకనే. అలాగే మీకు కూడా మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి చక్కగా. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. ఎలా ఉంది మీకు, ఎలా ఉంది మీకు, నచ్చిందా లేదా? నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉన్నా చెప్పండి, నచ్చిందా లేదా, రెండిట్లో ఏదైనా పర్లేదు చెప్పేసేయండి. నేనైతే ఉంటాను, మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను, ఈవినింగ్ టైంలో కలుద్దాం మళ్ళీ. అప్పటికి ఈ పూలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అనమాట. ఇప్పటికైతే ఇలా ఉంది, సరేనా? వెళ్ళొద్దామా? బాయ్ బాయ్, సీ యూ, థ్యాంక్. ఇంత అందమైన ప్రకృతి అందాలు చూసిన తర్వాత చంద్రముఖిగా మారిన మీ జయలక్ష్మి. మళ్ళీ కలుస్తాను మరొక వీడియో.